ఓబీసీ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో ఓబీసీల మరి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు ఏ రాష్ట్రం పోయినా, ఏ జిల్లా పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ వాడమైనా మనం లేని ఏ పల్లె లేదు, ఏ వాడ లేదు. అయినా మనం ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగలేకపోతున్నాం. సందర్భం వచ్చిన మాట చెప్తున్నా, మనం కూడా అన్ని రంగాలలో ఎదగాలి. ఎదిగిన నాడే ఈరోజు మనము ఏదైనా సాధించుకోగలుగుతాం, గర్వపడాలి. మరి ఈరోజు దేశ ప్రధాని ప్రపంచ దేశాలనే మెప్పుకొందినటువంటి మహానీయుడు, భగవత్ స్వరూపుడు ఓబీసీ బిడ్డ ప్రధానమంత్రి. ఇది అంతకంటే కావాల్సింది మనం గర్వపడాలి. ఈ దేశం మొత్తం మనం చెప్పుకోగలగాలి, అరే బిడ్డ మా బీసీ ఓబీసీ ప్రధాని ఇలా ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉన్నాడు అని గర్వపడాలి. ఒక మాట చెప్పిండు, ఏమని, అరే బీసీలో ఓబీసీలకు చేత కాదు, రాజ్యం వేరే చేత కాదు, వాళ్ళ పోటీ ఏం కాదు, వాళ్ళ ఒకరికొకరు కొట్లాడుకుంటారని ఓ సందర్భంగా బహిరంగ సభలో చెప్పిండు. మనం అందరూ ఒకటే చెప్పాలి, అరే బిడ్డ మేము లేని వార్డు మెంబర్ గెలవలేడు, ఎమ్మెల్యే గెలవలేడు, నువ్వు ముఖ్యమంత్రి కాలేవు బిడ్డ, నీ వెనకాల గెలిపించిందంతా మా ఓబీసీలు, ఒకసారి గుర్తించుకోను. అంత సత్తా ఉన్నాం మనం. మిత్రులారా, మనం ఒక పెద్ద పార్టీలో పనిచేస్తూ ఉన్నాం, గర్వపడాలి. ఉదాహరణ విషయం చెప్తా మీకు. మెజార్టీతో గెలిపిస్తే మరి నారాయణపేట నుండి కూడా ఒక గవర్నర్ను చూస్తాము, ఒక ఓబీసీ బిడ్డను గవర్నర్గా చూస్తాము. ఆ దిశగా మీరు పనిచేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి నరేంద్ర మోడీకి ఇక్కడ డీకేఆర్ నెంబర్ను గిఫ్ట్గా పంపాలి. మనమందరం ఈ 15 రోజులు కష్టపడి గెలిపించుకుంటే స్థానిక సంస్థలలో మనం కూడా రాణించి అన్ని రంగాలలో ఎదగాలని, రంగాలలో ఎదిగి రాజకీయంగా మన పదవులు రావాలని డీకేఆర్ నెంబర్ను పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ప్రధానమంత్రి 400 సీట్లల్లా మన సీటు ఉండాలని మీరందరూ కూడా సహకరించి ఊర్లో ఈ 15 రోజులు మన పనులు చేస్తూ ఓ గంట సమయం, ఓ 2 గంటల సమయం ఉదయం రాత్రి మరి సాయంకాలం ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఇటువంటి పార్టీ మనకు మళ్ళీ లభించదు కాలంలో. ఈసారి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, మరొక్కసారి గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందట. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి పిలుస్తున్న రేవంత్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తున్నాడు. అరే వెదవల్లారా, సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారు ప్రకటించారు, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసింది ఎంత నిజమో, ఒకవేళ అంబేద్కరే మళ్ళీ పునర్జన్మ ఎత్తి నేను రాసిన రాజ్యాంగంలో తప్పులున్నాయి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయనంటే కూడా రద్దు సాధ్యం కాదు, భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకే చెప్పారు. తాజాగా చేసినటువంటి కుట్ర, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పేసి కుట్ర చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని పాటిస్తుంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందండి, ఈ దేశంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటుంది, మతపరమైన రిజర్వేషన్ ఇస్తూ ఉంటుంది, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. భద్రత విషయం తీసుకోండి, బార్డర్ల విషయంలో తీసుకోండి, చైనా విషయం తీసుకోండి, పాకిస్తాన్ విషయం తీసుకోండి, ఎక్కడ కూడా ఒక్క మచ్చగా కూడా లేకుండా భారతీయ దేశాన్ని ఎంతో కీర్తి ప్రతిష్టలతో పాలిస్తున్నటువంటి మోడీ గారిని మనందరం కూడా ఎంత ఎక్కువ పూజించుకుంటే అది తక్కువ అని చెప్పేసి చేస్తున్నాం. అంతేకాదు మిత్రులారా, భారతదేశంలో ఈ యొక్క పార్టీ అయితే ఉండేవి, ఒకే ఒక భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క దేశంలో 80% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడుతుంది.
దేశంలో ఉన్నటువంటి మిగతా 30 పార్టీలన్నీ కూడా కలిసి ఈ యొక్క పోటీ చేసి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లి ఈ ప్రపంచాన్ని మన విశ్వగురువుగా నిరూపించుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ నరేంద్ర మోడీ గారిని కూడా ఒకసారి గట్టిగా చెప్పడంలో Like, share, subscribe.